వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెల్త్ గెలాక్సీ. ఫ్రెండ్స్, ఈరోజు మన వెల్త్ గెలాక్సీలో కేవైసీ ఎలా చేయాలని చూపిస్తాను. ప్రతి ఒక్కరు చూడండి ఫ్రెండ్స్, ఎండ్ వరకు. మనము వెల్త్ గెలాక్సీ యాప్ ఓపెన్ చేశాక మనకి ఇలా వస్తుంది. వచ్చిన కింద ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసినాక మనకి ఎవరికైతే కేవైసీ చేయాలో చూడండి, ఇక్కడ పెండింగ్ అని ఉంటుందండి. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, కేవైసీ పెండింగ్ అని ఉంటుంది. కేవైసీ మీద క్లిక్ చేసేసి ఇక్కడ పాన్ నెంబర్ అడుగుతుంది. పాన్ నెంబర్ కొట్టాలి. పైన పాన్ నెంబర్ కొట్టిన కింద పాన్ కార్డు ఎలా ఉంటుందో అలానే మీ పేరు మెన్షన్ చేయాలండి. సో జాగ్రత్తగా కొట్టాలి. అంతా క్యాపిటల్ లెటర్సే కొట్టాలి. యాక్చువల్గా క్యాపిటల్ లెటర్స్ కొట్టాలి. అది పాన్ కార్డు ఎలా ఉంటుంది కాబట్టి వ్యాలిడేట్ చేస్తానండి. వ్యాలిడేట్ చేస్తే చూడండి, నా పేరు యాక్చువల్గా నా పేరు ఇలా ఉంటుంది అనుకున్నాను, కానీ నేను కొన్ని మాడిఫికేషన్స్ వల్ల నా పేరు మళ్ళీ ఇలా చేంజ్ అయింది, మేకల కుమార్ చైతన్య అని. అయినా పర్లేదు, నాదే కాబట్టి కన్ఫర్మేషన్ వచ్చింది కదా. ఇక్కడ చూడండి, ఇఫ్ పాన్ కార్డు హోల్డరు 10%, మీరు పాన్ కార్డు కనుక అప్డేట్ చేస్తే 10% మాత్రమే విత్డ్రాల్ చేసినప్పుడు కరెక్ట్ అవుతుందండి. పాన్ కార్డ్ అప్డేట్ చేయకపోతే ఇఫ్ నో పాన్ కార్డ్ 25% డిడక్టెడ్ అని. కాబట్టి ప్రతి ఒక్కరు పాన్ కార్డ్ అప్డేట్ చేసుకోవాలి. కన్ఫర్మ్ పాన్ అని కొట్టేసేయాలండి. కన్ఫర్మ్ పాన్ కొట్టేస్తే మీకు ఇంకోటి ఏంటంటే, మీరు ఒకసారి నేమ్ వేరే పెట్టాను సార్, అది పెట్టాను సార్ అన్నా సరే, మీరు ఆటోమేటిక్గా పాన్ కార్డ్ అప్డేట్ చేయగలనే పాన్ కార్డులో ఎలా అయితే ఉంటుందో అదే విధంగా మీకు పేరు అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుంది. దానికోసం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చూడండి, ఇక్కడ పైన చూడండి, క్లియర్గా పాన్ వెరిఫైడ్ అని వచ్చింది. అదేవిధంగా ఆధార్ కార్డుకి వెళ్ళాలి. ఆధార్ కార్డుకి వెళ్ళినాక కంటిన్యూ డిజిట్ లాకర్ అండి. ప్రతి ఒక్క డిజిట్ లాకర్ నుంచి ఫ్రెష్ అవుతుంది. మరి మీ ఆధార్ నెంబర్ కొట్టాలి. కొట్టి నెక్స్ట్ కొట్టాలి. నెక్స్ట్ కొట్టగానే ఆధార్ నెంబర్ది కూడా వచ్చేస్తుంది. మీకు ఏదైతే ఆధార్ కార్డు రిజిస్టర్ ఉంటుందో రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీ మెన్షన్ చేయాలి. ఓటీపీ వస్తుంది. చూడండి, నాకు ఆధార్ నుంచి వచ్చింది 284395. కొట్టేసి సబ్మిట్ కొట్టేసారు ఫ్రెండ్స్. సబ్మిట్ చేయగానే ఆధార్ కార్డు కూడా మళ్ళీ పిన్ నెంబర్ పెట్టుకుంటుంది. ఒక పిన్ నెంబర్ అనేది పెట్టుకోవాలి మనకి, ఎందుకంటే ఫర్దర్గా ఫ్యూచర్లో పిన్ నెంబర్ పెట్టుకోమని అడుగుతుంది డిజి లాకర్కి వాళ్ళకి. కాబట్టి మరి నీకు ఏది కావాలని, ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైతే స్టోర్ కావాలన్నా అన్నీ మనకి ఇక్కడ టిక్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం అండి. ఎల్లో కొట్టేసేయాలి. ఎల్లో కొట్టేగానే ఆధార్ కార్డు కూడా వెరిఫై అయిపోయిందండి. చూడండి, పాన్ వెరిఫైడ్, ఆధార్ వెరిఫైడ్. ఓకేనా? మరి చూసుకుంటే ఇక్కడ చూడండి, కేవైసీ అప్రూవ్డ్. ఇంతేనండి, చాలా సింపుల్. చాలా అంటే చాలా సింపుల్. ఇలా అప్రూవ్ అయిపోయినాక మీరు విత్డ్రా చేసేసుకోవచ్చు అండి. అప్పుడు విత్డ్రా చేస్తే ఏమైందంటే మీకు ఓన్లీ 10% మాత్రమే డిడక్ట్ అవుతుంది. అదేవిధంగా మీరు కేవైసీ చేయకుండా విత్డ్రా చేస్తే 25% డిడక్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ అప్డేట్ చేసుకుంటూ ఉండండి. తర్వాత కేవైసీ అనేది అప్డేట్ చేయండి ప్రతి ఒక్కరు. ఇంతేనండి, సింపుల్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరూ ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనకి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత ఎలా విత్డ్రా చేసుకోవాలి, ఎలా కేవైసీ చేయాలి, ఎలా రిఫర్ చేయాలి, ఎలా ఎర్న్ చేసుకోవాలని ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్గా రాబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గంట సింబల్ కూడా క్లిక్ చేసేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ప్రతి ఒక్క అప్డేట్ అనేది ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క వీడియో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.